లక్ష సబ్బులు పెట్టుకొని మెడిమిక్స్ సబ్బులు పెట్టుకొని రాసుకొని మాకే జబ్బు రాదండి, మాకు కరోనా రాదండి అనుకునేటోళ్ళట వీళ్ళు. చూడండి, పాల కంటే తెల్లనోళ్ళట. హల్లెలూయా. ఏం తెల్లలు? తెల్లగా ఉంటారట. వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది, అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. స్తోత్రం చెప్పండి. సబ్బు లేకుండా బయటికి రారు, స్నానం లేకుండా బయటికి రారు, పౌడర్ లేకుండా పేరులవులు రాకుండా బయటికి రారు. అద్దం రెండో ఆత్మ ఏందో తెలుసా? అద్దం మనోళ్ళకి ఈ శరీరానికి ఉన్న మచ్చలు అబ్బబ్బబ్బబ్బా. ఈ కాస్మో ఏమంటుంది వచ్చినాక, బ్యూటీ పార్లర్లు వచ్చినాక అమ్మా, ఈ బ్యూటీ పార్లర్లు వచ్చినాక సోకులు ఎక్కువైనాయి మనుషులకి. ముసలోళ్ళు పోతున్నారు సార్ బ్యూటీ పార్లర్లకి. దరిద్రులు పాడుగాను. ఎందుకు తొందరగా నాశనం కాదు ఈ దేశం, ప్రపంచం? ముసలోళ్ళకి ఎందుకురా బ్యూటీ పార్లరు? ఎక్కడ కుటుంబాలు కట్టాలా? ఇంకెక్కడ వెళ్ళాలి జీవితాన్ని? దరిద్రం పాడుగా. హల్లెలూయా. శరీరం అంటే అంత శ్రద్ధ ఈ పాడుగాను, ఎంత శ్రద్ధ, ఎంత ఇష్టం ఆ శరీరం అంటే. తెల్ల కనపడ్డ ఉన్నది సరిపోతుంది రా నాయన. ఆ గోడకేసినట్టే వాటి ప్లాస్టింగ్, వాటి తర్వాత రంగు, దాని మీద ఇంకా వాలు, దాని మీద ఇంకా పొరలు వేస్తుంటారు సార్. హల్లెలూయా. ఇలా వేసిన వాళ్ళ పరిస్థితులు ఏమైనా తెలుసా? ఏమైనట? బొగ్గు కంటే నలుపాయను. ఎందుకో తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పండి. బొగ్గు కంటే ఎందుకు నలిపోయినా తెలుసా? యుద్ధాలు చేసి ఆ దేశాల మీదికి రాజులు వచ్చి వీళ్ళ సంపదను దోసుకుని వెళ్ళేవారట. వీళ్ళ పిల్లలను చంపేవాళ్ళు, వీళ్ళ కుటుంబాలని మొత్తం తగలబెట్టేసేవారటండి. ఆ మంటకి, ఆ వేడికి ఈ పేరులోని ముఖాలన్నీ నల్లగా అయిపోయినాయి. స్తోత్రం చెప్పండి. దేవుడు తన పిల్లలకి ఎప్పుడు కొన్ని హెచ్చరికలు చేసేవాడు. ఏమన్నా తెలుసా? మీరు నా మాట వింటే నేను మీకు కాపరిగా రాజుగా ఉంటాను. మీరు నా మాట వినలేదా, శత్రువులకు నేను మిమ్మల్ని అప్పగిస్తాననేవాడు. వాళ్ళు వచ్చి ఇళ్ళని తగలబెట్టేసేవారట. ఆ తగలబెట్టిన క్రమంలో వేడికి ఎంత సుకుమారంగా పెంచుకున్న ఈ బాడీలన్నీ కూడా నలుపైపోయాయి. దేవునికి స్తోత్రం. వారిని వీధులలో చూసువారు వారిని గుర్తుపట్టజాలరు. మకాలన్నీ లోపలికి పోయి కళ్ళన్నీ గుంటలు పడి ఉంటే ఎవడు గుర్తుపడతాడు? హల్లెలూయా. ఒకనాడు మంచిగా 3 పూటలు తిని ఫిట్గా సమృద్ధిగా ఉన్న వీళ్ళు అన్యుల సావాసాలు, అన్యుల స్నేహాలు, అన్యుల పద్ధతులు నేర్చుకుంటే దేవుడు శత్రువులకు అప్పగించిన తర్వాత వాళ్ళ గతి ఇలా పట్టింది. ఇదంతా ఎవరు చెప్తున్నారు తెలుసా? దైవజనుడైన ఇర్మియా గారు. వారి చర్మము అది ఎండి కర్ర వంటిదాయను. హల్లెలూయా. ఏంటి జీవితం? ఒకనాటి వైభవం ఏంటి? ఒకనాటి బలం ఏంటి? ఇదంతా పోయి ఏమైంది ఇప్పుడు? జీవితం కలర్ పోయింది, బలం పోయింది, కర్ర లెక్క అయిపోయినారు. దీని అంతటికి కారణం ఏంది? ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. లోకం మాట ఇంటే జీవితాలు ఇలాగైపోతాయి. లేదు, మేము ప్రభువులోనే ఉన్నాము. ఇర్మియా గారు ఏషియా గారు ఏం సాక్ష్యం చెప్పాడు? మేము సియోను కొండ మీద ఉన్న దేవునికి సూచనలుగాను, మీరు జ్యోతిష్యుల కాడికి రమ్మంటే రాము, ఎర్ర కడగడానికి రమ్మంటే రాము. మా జీవము గల దేవునికి మేమందరం బ్రాండ్. చెప్పగట్టిగా, మేము బ్రాండ్ అండి, బ్రాండ్ మేము, దేవుని బ్రాండ్ మేము. దట్ ఈస్ అతని సాక్ష్యం. అది ఆ సాక్ష్యాన్ని కోల్పోయిన జీవితాలు ఎలాగైనాయి? ఎండిపోయిన కర్ర లాంటివి అయిపోయినాయి.
మట్టి పాలైనవి. ఆమేన్. మట్టి పాలైనవి.